హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు హోమ్. ఈ వీడియోలో మీకు నేను టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ జొన్న రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగుంటుంది. అండ్ అలాగే నేను చూపించే పద్ధతిలో కనుక చేసుకుంటే ఎక్కువసేపు గట్టిపడకుండా ఉంటుంది. సో దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు దాకా జొన్న రవ్వ తీసుకుంటున్నాను. ఈ జొన్న రవ్వని ఇప్పుడు మనం 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్న జొన్న రవ్వలో 1 కప్పుకి 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 4-5 మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా కరివేపాకు, దానితో పాటు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించి పెట్టుకున్న జొన్న రవ్వని ఉండలు లేకుండా ఒకసారి మనం నీట్గా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు తినడానికి చాలా బాగుంటుంది. సో ఇలా కలిపి ఈ జొన్న రవ్వని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో 3-4 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కొద్దిగా హీట్ అవ్వగానే 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న వెంటనే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, అలాగే బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు మనం క్యాప్సికమ్, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి నేను ఇంట్లో మెంతికూర ఉంటే మెంతికూర కూడా సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. మెంతికూర ప్లేస్లో తోటకూర కానీ పాలకూర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో అప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్గా అవుతాయి. సో ఈ వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి మనం బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి మనం 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న జొన్న రవ్వను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జొన్న రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తాలింపు అంతా జొన్న రవ్వకి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో
రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకోవడం వల్ల ఆ తాలింపు ఫ్లేవర్ అంతా జొన్న రవ్వకి బాగా పడుతుంది. సో అంతేనండి, చూసారు కదా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన జొన్న రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.